రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఏబీవీపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము. రైట్ కరీంనగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవీందర్ అందిస్తారు. రవీందర్, పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పి నిరసన తెలుపుతున్నారు. మరి దీని గురించి మంత్రి పొన్నం నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన వచ్చింది? ఎవరైనా స్పందించారా ఇప్పటివరకు? సిరిసాగర్ కరీంనగర్ పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని అయితే ఏబీవీపీ కార్యకర్తలు అయితే ముట్టడించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున కార్యకర్తలు పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ విద్యార్థుల స్కాలర్షిప్లను మాత్రం ఆ పెండింగ్ ఉండకుండా క్లియర్ చేయాలనే కోణంలో కూడా విద్యార్థులు అక్కడ నిరసనకు దిగడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్ బకాయిలు నేటి విద్యార్థులకు స్కాలర్షిప్ రాకపోవడంతో కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బీద విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్కాలర్షిప్ వస్తేనే వాళ్ళు చదువుకునే విధంగా ఉంటుందనే కోణంలో వాళ్ళు అక్కడ నిరసన తెలపడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇప్పటికైనా కానీ ఒకవైపు ఆ పెండింగ్ స్కాలర్షిప్లను మాత్రం విడుదల చేయాలనే కోణంలో ఏబీవీపీ కార్యకర్తలు అయితే పొన్నం క్యాంప్ ఆఫీసును ముట్టడించడం జరిగింది. భారీ ఎత్తున నినాదాలు అయితే చేయడం జరిగింది. పొన్నం డౌన్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంటుంది. విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కంపల్సరీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను మాత్రం రిలీజ్ చేయకపోతే కంపల్సరీ ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి దిగుతామనే కోణంలో కూడా విద్యార్థులు భారీ నినాదాలు కూడా చేయడం జరిగింది. అనంతరం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఒకవైపు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఒక కార్యకర్త కాలు విరుక్కోవడంతో కూడా భారీ ఎత్తున అతను కూడా కీకలు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ స్కాలర్షిప్లను మాత్రం పెండింగ్ నుంచి వెళ్ళి వెంటనే మాకు నిధులను విడుదల చేసి స్కాలర్షిప్లను విద్యార్థులకు కంపల్సరీ అందించే విధంగా ప్రభుత్వం ముందరికి వెళ్ళాలి. లేనట్టయితే కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఒక ఉద్యమాన్ని తీసుకువెళ్లే విధంగా మేము ముందరికి పోతామనే కోణంలో కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. అక్కడ వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఆ అంశం నిన్నే మాట్లాడడం జరిగింది. అయితే ఒక గంట సేపు మాత్రం అక్కడ ఉద్రిక్తత వాతావరణంలో నెలకొవడం జరిగింది. పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తలు అంటే ఏబీవీపీ కార్యకర్తల మధ్య ఒక తోపులాటం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళను ఆ పోలీసు వెహికల్ వాహనాలలో ఎక్కించి అక్కడ నుంచి వెళ్ళి పోలీసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్తూ ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేస్తాం, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఆ స్కాలర్షిప్లను కూడా పెండింగ్ స్కాలర్షిప్లను మొత్తం తీర్చే దిశగా వెళ్లాలనే కోణంలో కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం దీనిపైన ఇప్పటికైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు పొన్నం ప్రభాకర్ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడే ఏబీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను తీర్చాలనే కోణంలో కూడా వాళ్ళు అక్కడ
నినాదాలు చేయడం జరిగింది. అక్కడ ముట్టడించారు కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? స్కాలర్షిప్ అనేది ఇప్పటివరకు చాలా వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మరోవైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న విద్యార్థులకు మేము ఆ స్కాలర్షిప్లు అందించకపోతే కాలేజీలను కూడా బంద్ చేస్తాం ఒకవైపు నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకే సంబంధిత కాలేజీలు కూడా ఇబ్బంది పడుతున్నాయనే కోణంలో కూడా ఈ అంశం కొనసాగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంటే విద్యార్థులకు సమస్యలు ఎదురుకాకుండా చూస్తుందనే కోణంలో మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పవచ్చు. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. Justice!